చైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య. హైదరాబాద్ లోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. డీన్ ఒత్తిడి కారణంగానే చనిపోయిందని కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళనకు దిగాయి. దయచేసి విద్యాశాఖ మంత్రి గారు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మీరు దయచేసి దండం పెట్టి చెప్తున్నాం మీకు, ముందుకి శ్రీ చైతన్య, శ్రీనారాయణ ఇలాంటి పెద్ద సంస్థలు, కార్పొరేట్ సంస్థలకు పోండి. అవి ఎట్లున్నాయంటే ఆ కాలేజీలు, అందులోనే కాలేజీలు ఉంటాయి, అందులోనే హాస్టల్ ఉంటాయి. ఇక వాళ్ళకు వేరే ఆలోచనే ఉండదు. ఈ గూటి నుండి చొరితే ఆ గూట్లోకి పోవుడే. ఎంత దరిద్రంగా ఉంటాయంటే, నేను ఒకసారి ఇదే కాలేజీ పోయినా, శ్రీ చైతన్య కాలేజీ ఎల్బీ నగర్లో ఉన్నది. ఈ హాస్టల్ కూడా పోయినాం మేము ఒక పని మీద. వందల మంది, వేల మంది అమ్మాయిలు ఒకటేసారి గొర్రెలు వచ్చినట్టు వస్తారు. కనీసం వాళ్ళకి అసలు చదువుకోవడానికి తప్పించి అర్ధ గంట రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉండదు వాళ్ళకు. అసలు క్రియేటివిటీ అనేది జీరోగా, కేవలం మార్కుల కోసమే ఒక గొర్రెలను తయారు చేసినట్టు తయారు చేస్తారు. ఒక లక్ష, ఇప్పుడు ఇంటర్ విద్యార్థి కాట 3 లక్షల రూపాయలట, 3 లక్షల రూపాయలట. మళ్ళా స్పెషల్ ఫీజు అట, వేరే స్పెషల్ ఫీజే వేరే. ఇక ఏంటంటే ఏం లేదు, పాపము వాళ్ళని అల్లకి పోతే కళ విహీనమైన ముఖాలు, ఏదో కోల్పోయినామనే జీవితాలు. అసలు ఎందుకు బతుకుతానో ఆ విద్యార్థులకే తెలియదు. ఇక వీళ్ళ తల్లిదండ్రులు నా బిడ్డ ట్రిబుల్ చేయాలి, నా బిడ్డ అది చేయాలి. 3 సంవత్సరాలు దాటిపోగానే నా కొడుకు విదేశాల్లో పడాలి, నా బిడ్డ విదేశాల్లో పడాలి. ఇప్పుడు ఇంటర్ విద్యార్థిని అంటే అసలు జీవితాన్ని ఆస్వాదించవలసిందే. ఇప్పుడు ఇక ఒకటి ఏదైతే మనకు 5 సంవత్సరాలు దాటినాక కాస్త అవగాహన వస్తుంది. 5 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు, 24 సంవత్సరాల వరకు అనుకుందాం పీజీ అయిపోతుంది. అప్పటి వరకు అది చాలా బాల్యం కిందికే వస్తుంది. అది యవ్వనం, బాల్యం, ఆ రెండే టీనేజ్ అంటారు కదా. టీనేజ్ దాటి ఓ 3-4 సంవత్సరాలు అవుతుంది. జీవితం అప్పుడే కొత్తగా అవపడుతుంది. ఆ కొత్తగా అవపడే జీవితాన్ని నాశనం చేస్తాను ఈ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు. గొర్రెల్లాగా పెంచుతాను వీళ్ళని, ఏం అర్థం కాని స్థితిలోకి నెట్టేస్తాను. దయచేసి విద్యా వ్యవస్థను మార్చండి. విద్యామంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు, విద్యా వ్యవస్థను మార్చండి. లక్షలు పోసి చదివే చదువుల వల్ల వీళ్ళు దేనికి అవసరం వస్తాను, ఒత్తిడి పెరిగి చావాల్సిన పని ఏర్పడుతుంది. దయచేసి విద్యా వ్యవస్థను మార్చండి. కొత్త విద్యా వ్యవస్థ తీసుకురండి. క్రియేటివిటీని పెంచండి. ఇతర దేశాల్లో ఉన్న విద్యను ఒకసారి పరిశీలించండి. మన పోరగాళ్ళు 1వ తరగతికే బండెడు బుక్కులు వేసుకొని పోతాడు. కొన్ని దేశాలల్లో, ఒక ఆయన బ్రిటన్ నుండి ఫోన్ చేసిండు, 5వ తరగతి వరకు 2 బుక్కులు అయినట వాళ్ళకు, 2 బుక్కులు అట. అవి కూడా వచ్చేటప్పుడు ఆ స్కూల్లోనే పడేసి వస్తారట. 2 బుక్కులు ఉంటాయట పిల్లగాడికి. 5th స్టాండర్డ్ వరకు కూడా ఆ 2 బుక్కులు క్లాస్ రూమ్లోనే ఉంటాయట. ఇంటికి వచ్చిందంటే వాడు హాయిగా ఆడుకోవాలి, ఉండాలి. వానికి ఎక్కువ క్రియేటివిటీ లెవెల్స్ పెంచుతారట. అందుకే ఏదైనా కనిపెట్టాలంటే మన దేశం నుండి ఎవ్వడు కనిపెట్టేటోడు తయారు కాడు. అంత విదేశాల వాళ్ళు కనిపెడితే మనం వాడుకుంటాం అంతే. అందుకే ఇదే మన విద్యా వ్యవస్థ దారుణమైన విద్యా వ్యవస్థ, అక్కడికి రాని విద్యా వ్యవస్థ.